హలో ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తే కనుక డిఎంఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వైఎస్ఆర్ కడప డిస్టిక్లో ఉన్న గవర్నమెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వివిధ విభాగాల్లో గల ఖాళీల యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా అప్లై అయితే చేసుకోవాలో ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఫ్రెండ్స్. సో ఈ యొక్క అప్లికేషన్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలంటే నేను అప్లోడ్ చేసిన ప్రీవియస్ వీడియో చూడండి ఫ్రెండ్స్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నోటిఫికేషన్లో చూస్తారు ఫ్రెండ్స్. సో ఫస్ట్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్. సో ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ బేసిస్ అయితే అనస్థీషియా టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2. అవుట్సోర్సింగ్ బేసిస్ అయితే జూనియర్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ, ఎలక్ట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ప్లంబర్. ఆ యొక్క పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కనుక మనం చూస్తే కనుక సో ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ మీ యొక్క నేమ్, జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో ఫాదర్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ సోషల్ స్టేటస్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ అండ్ బీసీ. మీ యొక్క క్యాస్ట్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ లోకల్ స్టేటస్. సో మీరు లోకల్ అయితే లోకల్ స్టేటస్ మీద టిక్ అనేది చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ మీద రైట్ టిక్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ 7th పాయింట్ వచ్చేసి వెదర్ క్లెయిమింగ్ ఫర్ సర్వీస్ వెయిటేజ్ ఫర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ఎన్క్లోజ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్టిఫికేట్. సో ఇక్కడ మీరు ప్రీవియస్గా చేసిన అనుభవాన్ని బట్టి మీ యొక్క కాంట్రాక్ట్ అయితే ఎస్ అని ఇక్కడ టిక్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, లేదంటే నో అని టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సర్వీస్ వెయిటేజ్ అనేది మీరు ప్రీవియస్గా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ జాబ్ చేస్తే కనుక మీరు ఇక్కడ టిక్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ 8th పాయింట్ వచ్చేసి వెదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ VHH, OH. సో ఇక్కడ VH అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అండి. HH అంటే ఇక్కడ హియరింగ్ హ్యాండిక్యాప్ అండి. OH అంటే ఆర్థోపెడిక్. సో ఇక్కడ OH అంటే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అండి, కండరాల బలహీనత. సో ఇక్కడ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే దృష్టి లోపం. HH అంటే వినికిడి లోపం అండి, 60 డెసిబెల్ లేదా అంతకంటే ఎక్కువ వినికిడి లోపం. సో ఇక్కడ సదరం సర్టిఫికేట్ టు బి ఎన్క్లోజ్డ్ అంటే ఇది వికలాంగుల కోసం ఒక ఆన్లైన్ కేంద్రీకృత డేటాబేస్ సర్టిఫికేట్ అనేది జతపరచాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్, మాజీ సైనికుల అయితే కనుక మీ యొక్క సర్వీస్ సర్టిఫికేట్ జత చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే కనుక ఎక్స్ సర్వీస్ మెన్. సో నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫీ పేమెంట్ డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ అండి. సో ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ డేట్ ఆఫ్ పేమెంట్, ఏ రోజు పేమెంట్ అయితే చేశారో ఆ యొక్క పేమెంట్ డేట్ అనేది రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ అమౌంట్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ యొక్క అడ్రస్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూస్తే కనుక మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ రిక్వెస్టెడ్ అకాడమిక్, ప్రొఫెషనల్, టెక్నికల్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మీ యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి స్టార్టింగ్ అనేది హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్ లేదా SSC ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూస్తే కనుక డీటెయిల్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్
హోనోరియం సర్వీస్. సో ఇక్కడ మీరు ప్రీవియస్గా చేసిన కాంట్రాక్ట్ ఎక్కడైతే హాస్పిటల్ లేదా ఇంకెక్కడైనా చేసి ఉంటే ఆ యొక్క నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, కాంట్రాక్ట్ సోర్స్, ఇక్కడ అర్బనా లేదా ట్రైబల్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారో ఇయర్ అండ్ డేట్ అనేది రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూస్తే కనుక డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ స్టడీ. సో ఇక్కడ 4th నుంచి 10th వరకు, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, స్కూల్ నేమ్ అండ్ టౌన్ అండ్ డిస్టిక్ పేరు అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీ యొక్క డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ నేమ్, డాటర్ ఆఫ్ ఆర్ సన్ ఆఫ్ లేదంటే వైఫ్ ఆఫ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీ యొక్క సైన్ అనేది చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీ యొక్క సైన్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూస్తే కనుక సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హోనోరియం సర్వీస్ సర్టిఫికేట్. సో ఇక సర్టిఫికేట్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ప్రీవియస్ ఎక్కడైతే వర్క్ చేశారో ఆ యొక్క డిఎంహెచ్ఓ ఆఫీసర్ అయితే ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ నేమ్, కాంట్రాక్టా లేదా అవుట్సోర్సింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సైన్ అన్న స్టాంప్ అనేది డిఎంహెచ్ఓ ఆఫీసర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అనేది, సో ఇక్కడ మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నేమ్, అడ్రస్ అనేది ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారో అవి కూడా ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఆఫీసర్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, తహసీల్దార్ అనేవారు రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూస్తే కనుక చెక్ లిస్ట్ యాక్నాలజ్మెంట్ స్లిప్. సో ఇక యాక్నాలజ్మెంట్ స్లిప్ అనేది ఇక్కడ డిఎంఈ వాళ్ళు రాసి ఇస్తారు ఫ్రెండ్స్. ఈ యొక్క యాక్నాలజ్మెంట్ స్లిప్ అనేది 1 year వరకు కూడా వ్యాలిడిటీ అయితే ఉంటుంది సార్. సో ఇది అండి